నమస్తే. శ్రీమద్ భగవద్గీత 4th చాప్టర్ 4వ చాప్టర్ 28 నుంచి శ్లోకం. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుదురు. మరికొందరు అహింసాది టీక వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరితురు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేపీతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. ఇంకను కొందరు నియమితాహార నిష్ఠాతులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణ గమనములను నిలిపి ప్రాణముల ఎందే హవనము చేయుదురు. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్వయజ్ఞస్య కుతోన్యః కురుసత్తమా. ఓ పురుషోత్తమా అంటే అర్జున, యజ్ఞపూజ శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోక విషయం చెప్పనేలా. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములన్నింటినీ త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక కర్మ బంధముల నుండి సర్వథా విముక్తుడవయ్యదు. శ్రేయాన్ ద్రవ్యమయాధ్యయాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మములన్నీను జ్ఞానమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః స్వత్యదర్శినః. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకి ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామములు ఆచరించుట వలనను, సేవలు నడుచుట వలనను, కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మత్వమును చక్కగా నెరిగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వజ్ఞానమును ఉపదేశించెదరు. యజ్ఞాత్వావ పునర్మోహం ఏవం యాస్యసి
పాండవ ఏన భూతాన్యశేషేన దక్ష్యస్వాత్మన్యతో మయి. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానం ఎరంగించినచో మరణ ఇంటి వ్యామోహంలో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణంగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద నా పరమాత్ముడైన నాలో చూడగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ రుజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటే నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాననౌక సహాయంతో పాప సముద్రం నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మపాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్టు జ్ఞానమును అగ్నికర్మలన్నింటినీ భస్మనర్చును. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్యం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేని లేదు. శుద్ధాంతఃకరణముల గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణం చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జితేంద్రియుడు, సాధనపరాయణుడు, శ్రద్ధాలువు అయిన మనుజునకు ఈ భగవత్తత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏమాత్రము విలంబము లేకుండా అతడు భగవతత్వ రూపమైన పరమశాంతిని పొందును. అజ్ఞాశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మన వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమాత్మ విషయమున అవశ్యము భ్రష్టుడే అవును. అట్టి సంశయాత్మనకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. యోగ సన్యస్య కర్మాణం జ్ఞాన సచ్చిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, ఓ అర్జున, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మఫలములు అన్నింటినీ భగవద్దర్పణం చేయుచు వివేకం ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందుంచు కొనిన వారిని కర్మలు బంధింపజాలవు. తస్మాదజ్ఞాన సంభూతం హృతుస్తం జ్ఞానాసీనాత్మనః చిత్యైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. కావున ఓ భారత, అర్జున, నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వ రూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము. ఓ తత్సత్తితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయ. 4వ అధ్యాయం అయిపోయింది. నెక్స్ట్ 5వ అధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.